హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత్ టాక్స్. వస్తున్నా మీ ముందుకు నా వంతుగా మిమ్మల్ని చైతన్యపరిచేందుకు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడేటువంటి వీడియో. ఇప్పటివరకు నేను పూర్తిగా చూడండి అని చెప్పి నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని అడగలేదు, కానీ ఈరోజు మాత్రం మీ అందరినీ ఒక రిక్వెస్ట్ అనుకోండి, పూర్తిగా మాత్రం చూడండి. ఎందుకంటే ఈరోజు మనం ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. ఈ యొక్క నూతన విద్యా సంవత్సరంలో ఈ యొక్క గడిచినటువంటి నెల రోజుల్లో సుమారుగా నేను నాకు తెలిసిన వాళ్ళు కానీ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, అదేవిధంగా ఏదో ఒక డిగ్రీ పూర్తి చేశాడు మనోడిని అడిగితే కొంత సమాచారం తెలుసుంటుందని చెప్పి కూడా అడిగిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఖచ్చితంగా నాకు తెలిసిన సమాచారం మేరకు వాళ్ళందరితో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు అడిగినటువంటి కాలేజీల్లో మాట్లాడుతున్నప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు నేను గమనించాను. ఇవన్నీ కూడా మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. మనం స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోతే, నెల్లూరు జిల్లా 46 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో కూడా 10 నుంచి 15 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉంటాయి. వీటితో పాటు అదనంగా మున్సిపల్ స్కూల్సు, అదేవిధంగా కొన్ని ఎయిడెడ్ స్కూల్సు, అదేవిధంగా కొన్ని నవోదయ, ఇలా చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు అని చెప్పి వీటన్నిటిలో కూడా విద్య అనేది అందుతూ ఉంది. ఎక్కడి వరకు? 10వ తరగతి వరకు. అయితే 10వ తరగతి వరకు చదివేటప్పుడు మీకేం ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా చదువుకుంటారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఒక పక్క రాష్ట్రాలతో ఒకసారి మనం కంపేర్ చేసుకొని మన రాష్ట్రంలో ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, ఈసారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యాశాఖ అధికారులందరూ కూడా కృషి చేసి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి అని చెప్పి కూడా బల్లగుద్దినట్లుగా గతంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు గారు అందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు. మనం అన్నీ కూడా వార్తాపత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు 10వ తరగతి వరకు మీరు విద్యను అందిస్తున్నారు కదా, 10వ తరగతి తర్వాత విద్య అసలు అందుతుందా? నా క్వశ్చను. 10వ తరగతి వరకు చదువు అందిస్తున్నారు, 10వ తరగతి వరకు తర్వాత ప్రభుత్వ ఆధారమైన విద్య అందిస్తున్నారా? ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. ఈ 10వ తరగతి అయిన తర్వాత పాస్ అయినటువంటి మంచి ఉత్తీర్ణతతో పాస్ అయిన విద్యార్థులు ఎక్కడ చేరాలా? ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఎక్కడన్నా ఉన్నాయా? మీకు తెలిసేమన్నా? ఒకవేళ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. జూనియర్ కాలేజీలు, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండటం ఒక ఎత్తు అయితే, ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఐఐటి ఓరియంటేషన్ కానీ, నీట్ ఓరియంటేషన్తో ఏదన్నా కాలేజీలు ఉన్నాయా? ప్రతి ఒక్కరు చెప్తుంటారు కదా, నేను ఇంజనీర్ అవ్వాలా, నేను డాక్టర్ని అవ్వాలా, నేను ఇంకొక ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళాలా అని. అలా వెళ్ళాలంటే మీరు వెళ్ళే అసలు మార్గం అనేది ఉందా? మార్గం అంటే కాలేజీలు ఉన్నాయా? ఈరోజు మనం బయటికి వెళ్ళి ఒకసారి కానీ మనం చూసినట్లయితే, రాష్ట్రాల్లో ఉంటే కాలేజీలు ఉంటే పెద్ద కాలేజు అంటే 4-5 రాష్ట్రాలు 10 రాష్ట్రాల్లో ఉంటాయి. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఒక మాదిరి కాలేజు, జిల్లా వ్యాప్తంగానే 10 బ్రాంచులు ఉంటే అదొక కాలేజు, ఎన్ని బ్రాంచులు లేకుండా ఒక బ్రాంచ్తోనే కాలేజీ నడిపితే అదొక చిన్న కాలేజు. చిన్న కాలేజీ నుంచి పెద్ద కాలేజీ వరకు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏమీ లేవు, మొత్తం కూడా ప్రైవేట్ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఈ యొక్క కాలేజీల్లో కానీ మీరు చూసినట్లయితే, అసలు ఈ కాలేజీలు పుట్టగొడుగులాగా పుట్టడానికి, ఈ కాలేజీలు ఇలా విస్తరించడానికి ఎవరు కారణమో తెలుసా మీకు? నాకు తెలిసిన కారణాలు మీకు తెలియజేస్తాను. ఒకటి, బడా బాబులు. వీళ్ళకి అనుమానం ఏమని, ప్రభుత్వ కాలేజీల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో సరైన విద్య అందదు, నా బిడ్డకి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి అప్పుడప్పుడే పుట్టుకొస్తున్నటువంటి కొన్ని కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీల్లో వాళ్ళని చేర్చి వాళ్ళకు ఒక చెట్టు అనేది ఒకటి నాటారు. అలా నాటిన చెట్టు, ఆ చెట్టుకి అప్పుడు నాటిన తర్వాత ఏదో ట్యూషన్లు పెట్టి మేము సక్సెస్ అవ్వాలని వచ్చారో, అది ఒక చెట్టుగా నాటుకొని ఆ చెట్టు నీళ్లు పోశారు. ఎవరు నీళ్లు పోశారంటే ప్రభుత్వ ఉద్యోగులే నీళ్లు పోశారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నేను చెప్పేది ఒకవేళ అబద్ధం అయితే మీరు దాంట్లో నన్ను ప్రశ్నించవచ్చు, ఎందుకు అబద్ధాలు చెప్తున్నానని. ఈరోజు నెల్లూరు జిల్లాలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎంతమంది మీ పిల్లలని ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలో చదివిపిస్తున్నారు? అలా చదివిపిస్తున్నారని అంటే వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఎందుకంటే మీకు భయం సరైన విద్య అందదని. కానీ అక్కడ ఎవరు చెప్తున్నారు తెలుసా? మీలాంటి సహచర ఉపాధ్యాయులు, మీలాంటి సహచర వేరే డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులే. మీతోటి పనిచేసే ఉద్యోగుల మీదే మీకు నమ్మకం లేదు. మీరు చేసినటువంటి ఆ నమ్మకం అనే కాన్సెప్ట్ మీద ఆ రోజు నాటినటువంటి కొన్ని వృక్షాలకి నీరు పోసి వాటిని మాను చేసి ఆ మాను మహావృక్షం అయ్యి ఆ వృక్షం ఇప్పుడు భారీ వృక్షం అయ్యి ఆ చెట్టు కిందకి మేము వెళ్ళాలంటేనే వణుకు పడుతుంది. ఏంది వణుకు పడుతుంది? ఎందుకు వణుకు పడుతుందంటే మీకంటే లక్షల్లో జీతం, మహా అయితే 50,000 కూడా జీతం ఉంటుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో నేటికి చూస్తే వాళ్ళ తండ్రి ఆ ఒక్క ఎకరా పొలమే వ్యవసాయం చేశాడు, వాళ్ళ కొడుకు కూడా ఆ ఒక్క ఎకరే వ్యవసాయం చేస్తున్నాడు, వాళ్ళ కొడుకు వస్తే కూడా ఆ ఒక్క ఎకరే వ్యవసాయం చేస్తాడు. తరతరాలుగా వస్తున్నటువంటి కుటీర పరిశ్రమలు, తరతరాలుగా వస్తున్నటువంటి కుల వృత్తులు, వాటిని నమ్ముకొని ఈరోజు గ్రామీణ స్థాయిలో కొన్ని లక్షల మంది జీవిస్తున్నారు. వాళ్ళ బిడ్డలను కూడా మేము పడిన కష్టం మేము పడిన కష్టం నా బిడ్డలు పడకూడదు, నేను పడిన ఇబ్బందులు నా బిడ్డ పడకూడదు, కానీ నా బిడ్డకు నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తే అది ఇప్పుడు అందిన ద్రాక్ష పండు అయిపోయింది. ఎందుకు అందిన ద్రాక్ష పండు అయిపోయిందంటే 10వ తరగతి వరకు ఏం అవ్వాలో ఏం కావాలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడు నిర్ణయం తీసుకునే సమయానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ కార్పొరేట్ కాలేజీలు అయితే ఉన్నాయో ఏ కాలేజీకి వెళ్ళి మనం టచ్ చేసినా హాస్టల్లో ఉండాలంటే ఇక్కడ మళ్ళీ బ్యాచ్లు. ఏం బ్యాచ్లు? ఎంసెట్ కోచింగ్ లేకపోతే ఐసీ అంట. ఎంసెట్ కోచింగ్ ఇంకొకళ్ళు ఉంటే అది మాత్రం ఇంకొక పేరు, అంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క పేరు. మళ్ళీ జేఈఈ మెయిన్స్కి ఒక పేరు, కాలేజీకి ఒక ఫీజు, హాస్టల్కి ఒక ఫీజు, దోబీకి ఒక ఫీజు, అకామిడేషన్కి ఒక ఫీజు, ఫోన్ మాట్లాడుకోవాలన్నా కూడా ఫీజే. అన్నీ కూడా ఫీజే. కానీ వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. ఎవరు? మేం కాదు, కాలేజీలలో. కాలేజీ ప్రారంభించేటప్పుడు ఒక సొసైటీ కింద రిజిస్టర్ చేసి మేము 5% మాత్రమే లాభాలు తీసుకుంటాం, 90% మేము సేవ చేస్తామంటారు. సేవ చేస్తామని చెప్పి పేపర్లో చెప్పి ఆచరణలో దానికి భిన్నంగా చేస్తారు. నేనేం అబద్ధాలు చెప్పడంలా, కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తుంటాం, వింటుంటాం, డ్యూటీలు A, B, C 3 షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి. మీరు చూసినట్లయితే ఏ అంటే 6 గంటలకు పోయి 2 గంటలకు వస్తారు, 2 గంటలకు పోయి 10 గంటలకు వస్తారు, 10 గంటలకు పోయి తెల్లారు వస్తారు. ఫ్యాక్టరీల్లో కొన్ని పెద్ద వాటిల్లో. ఈరోజు విద్య అనేది ఏం చెప్పారు? వీళ్ళు సేవ చేస్తామని చెప్పారు కదా, ఆ సేవ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు షిఫ్ట్లు పెట్టేశారు. ఏం షిఫ్ట్లు పెట్టారంటే గతంలో డిగ్రీ కాలేజీలు 10 నుంచి 5 వరకు ఉండేవి, లేదా 9 నుంచి 4 వరకు ఉండేవి. ఈరోజు డిగ్రీ కాలేజీ పరిస్థితి నెల్లూరులో ఏంటో తెలుసా? కేవలం షిఫ్ట్లు కూడా ఏంటంటే 8 గంటల నుంచి 1 గంట వరకు ఒక ఏ షిఫ్ట్, 2 గంటల నుంచి 6 గంటల వరకు బి షిఫ్ట్. రాత్రి షిఫ్ట్ పెట్టాలనుకుంటే ప్రభుత్వం అనుమతి లేదు. ఒకవేళ ప్రభుత్వం అనుమతి కానుంటే నైట్ షిఫ్ట్ కూడా పెడతారు. ఎందుకంటే వీళ్ళకి నైపుణ్యంతో కొన్ని విద్య అనవసరం. వీళ్ళకి స్టూడెంట్ చేరాడా, తంబు వేసాడా, డబ్బులు పడ్డ తర్వాత పంపించేసామా, అంతే వీళ్ళ పని. రావటం పోవటం. వచ్చాడే ఏం చదివాడు, ఎంత నేర్చుకున్నాడు, నేటి బాలలే రేపటి పౌరులు అన్నాము, ఈ యొక్క దేశాన్ని అభివృద్ధి పదంలో మార్చాలంటే యువతే ముఖ్యం అన్నాము, ఈ యొక్క యువతకి ఇంత ప్రాధాన్యత ఉంది, మనం చదువు చెప్తున్నామే, ఈ చదువే రేపు సమాజంలోకి వెళ్ళిన తర్వాత సమాజాన్ని మార్చాలన్నా, సమాజాన్ని నాశనం చేయాలన్నా, సమాజంలో ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషించాలన్నా ఈరోజు మనం ఈ యొక్క విద్యార్థిని సరైన మార్గాల్లో నడపాలి. ఈరోజు మొక్కగా వచ్చాడు, రేపు మానుగా వెళ్ళిపోతాడు. మొక్కగా ఉన్నప్పుడే వీడిని వంచి సెటరైట్ చేసి సరైన బాటలో వేసి బయటికి పంపించాల్సినటువంటి కాలేజీలు వ్యాపారం చేస్తున్నాయి. ఏం వ్యాపారం అంటే మెటీరియల్స్ ఫలానా జెరాక్స్ షాప్లను కొనాలా, మెటీరియల్స్ ఫలానా బుక్ షాప్లను కొనాలా. ఎందుకు కొనాలా? మనం పోయి కొనిస్తే
మనం ఇచ్చి డబ్బులు కమిషన్ ఇస్తారు, అందుకని మనం ఆడే కొనాల. ఈ విధంగా మీరు ఒకసారి చూసినట్లయితే 10వ తరగతి నుంచి బయటకు వస్తే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో గత ప్రభుత్వంలో మహానుభావులు సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం అని చెప్పారు కదా, ఎత్తేసారు, కాలేజీలే లేవు. నెల్లూరులో గొప్ప గొప్ప నాయకులు ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఒక చదువుకి పెట్టింది పేరైనటువంటి విఆర్ కాలేజీని కూడా జూనియర్ కాలేజీ లేకుండా చేశారు. గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 2019 వరకు ఉన్న ప్రభుత్వం ఒక నూతన ఒరవడితో మున్సిపల్ జూనియర్ కాలేజీ అని ఒక కాలేజీ పెట్టి ఆ కాలేజీలో పేద విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఐఐటీల వైపు, ఎన్ఐటీల వైపు, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ ద్వారా మెడికల్ సీట్లు కొట్టే విధంగా, మెడికల్ సీట్లో ర్యాంకులు సాధించే విధంగా తయారు చేయడానికి ఒక నూతన ఒరవడితో ఒక విద్యా సంస్థను పెడితే గత ప్రభుత్వం పెట్టిందనే కారణంతో తీసేశారు. తీసేసినందువల్ల మీ పార్టీ ఆ పార్టీ కొట్టుకున్న వల్ల నష్టపోయింది ఎవరు? ప్రజలే. ఎందుకంటే ఆ కాలేజీలో చదివిన వాళ్ళు ఈరోజు ఐఐటీలో, ఎన్ఐటీలో, యూనివర్సిటీల్లో ఎంతోమంది చదువుకొని ఈరోజు బయటకు వచ్చి ఒక మాదిరి ఉద్యోగాలు సంపాదించినటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో ఉన్నటువంటి మంచి ఉత్సాహంతో బయటకు వస్తున్నటువంటి విద్యార్థులకు సహకరించాల్సిన ప్రభుత్వాలు మీ యొక్క రాజకీయ కక్షలతో కాలేజీని నిర్వీర్యం చేశారు. అదేవిధంగా మేము విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యకు ప్రాధాన్యత మాకు ఇవ్వటం లేదు, మీరు విద్యకు ప్రాధాన్యత మీకు ఏదైతే పొలిటికల్ పార్టీలకు ఫండ్ ఇస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారు మీరు ప్రాధాన్యత. ఏ పార్టీ చూసినా ఆ యొక్క విద్యా సంస్థల యజమానులు మీ పార్టీల్లో ఉన్నందువల్ల మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆయన బాధపడతాడు, సార్ బాధపడతాడు, కాబట్టి మనం ఈ నిర్ణయం తీసుకోలేము అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు నిర్వీర్యం కావడానికి ఎవరు కారణం? ప్రైవేటు కాలేజీలలో కారణం. ఈరోజు ఆ ప్రైవేటు కాలేజీని పెంచి పోషించి ఈరోజు వాళ్ళు మిమ్మల్ని శాసించే విధంగా తయారు చేసింది ఎవరు? మీరే. మీరు తయారు చేయబట్టే వాళ్ళు మిమ్మల్ని శాసిస్తున్నారు. ఒకప్పుడు ఈ ట్యూషన్ పాయింట్లుగా ఏర్పాటు అయినటువంటి కేంద్రాలు ఈరోజు మహా విద్యా సంస్థలుగా ఒక కనీసం ప్లే గ్రౌండ్ లేకపోయినా, పార్కింగ్ లేకపోయినా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోయినా, ఫైర్ సేఫ్టీ లేకపోయినా ఈరోజు కాలేజీలుగా చలామణి అవుతూ ఈరోజు మిమ్మల్ని శాసిస్తున్నారంటే కారణం మీరు చేస్తున్నటువంటి లోపం, మీరు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వలన ఈరోజు మిమ్మల్ని వాళ్ళు శాసిస్తున్నారు. ఈరోజు మన రాజస్థాన్లో కోటా అంటే కోచింగ్ సెంటర్లకు పెట్టింది పేరు. మనం ఈ మధ్య చూసాం. ఏం చూసామంటే అక్కడ వీడియో ఒకటి వైరల్ అయింది. మొత్తం తగులుకోబోతుంటే తాళ్ళలోంచి చీమలు ఎలా అయితే పుట్టలోకి వెళ్తాయో అలా ఒక్కొక్కరు అగ్గిపెట్టడానికి దిగుతా ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులు గాయాల పాలయ్యారు. ఎందుకు గాయాల పాలవుతున్నారంటే వాళ్ళ మీద పర్యవేక్షణ లేదు. ఈరోజు ఒక విద్యా సంస్థను ఏర్పడితే నెల్లూరు జిల్లాలో గత నివేదికలను పరిశీలించినట్లయితే 450 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ మీరు సందర్శించారు? ఎన్ని ప్రైవేట్ స్కూల్లో ల్యాబొరేటరీలు ఉన్నాయి? ఎన్ని ప్రైవేట్ స్కూల్కి ఆట స్థలాలు ఉన్నాయి? ఎన్ని ప్రైవేట్ స్కూల్కి క్లాస్ రూమ్లు ఉన్నాయి? ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళు రేకుల షెడ్లు నిర్వహించకుండా మంచి వాతావరణమైనటువంటి స్కూల్లో నిర్వహిస్తున్నారు? మీరేమైనా సందర్శించారా? మీరేమైనా ఫైన్లు వేస్తున్నారా? కేవలం ఏసీ రూమ్లో కూర్చుంటున్నారు. వాళ్ళు వస్తే సంతకాలు పెడుతున్నారు. వాళ్ళేమో ఈరోజు అయితే వృక్షాలు, మహావృక్షాలు, మహామానులు అయిపోయో ఆ మాను ఈరోజు పోయి అక్కడక్కడ మళ్ళీ మానులు అవడానికి అక్కడక్కడ చెట్లు నాటడానికి ప్రయత్నిస్తున్నాయి. అలా చెట్లు నాటే క్రమంలో కొత్తగా కాలేజీ పెట్టే సమయంలో అనుమతులు లేకపోయినా ఈ కాలేజీ కోడ్ని పెట్టి ఆడ నిర్వహిస్తున్నారు. ఫిర్యాదులు తీసుకోకపోతే ఈరోజు మేము ఫిర్యాదు తీసుకోకపోతే కనీసం మీరు దాని మీద ఏం యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో కూడా మీరు లేరు. ఇటువంటి వ్యవస్థలో, ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఒక పక్క ఆవేశంతో, ఒక పక్క బాధతో, ఒక పక్క ఏమీ చేయలేకపోతున్నటువంటి ఒక నిస్సహాయ స్థితిలో మేము ఈరోజు ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చదువుకొని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎంతమంది ఐఐటి మెట్లు దొక్కుతున్నారు, ఎంతమంది ఎన్ఐటి మెట్లు దొక్కుతున్నారు, ఎంతమంది యూనివర్సిటీ మెట్లు దొక్కుతున్నారు కూడా మీరు ఒకసారి పరిశీలించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు ఒకసారి గమనించినట్లయితే ఎంతమంది గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు మెడికల్ కాలేజీకి పోతున్నారు, ఎంతమంది గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తున్నారంటే కేవలం వీళ్ళ నైపుణ్యత లేక కాదు, వీళ్ళ తెలివితేటలు లేక కాదు, వాళ్ళకి మించిన తెలివితేటలు వీళ్ళకున్నాయి. కానీ వీళ్ళకి సరైన మార్గం లేదు, సరైన సహకారం లేదు. కేవలం పుస్తకాలు ఇస్తే, యూనిఫామ్ ఇస్తే, మధ్యాహ్నం భోజనం పెడితే ఇదే విద్య అనుకుంటే ఈ దేశం ఇలానే ఉండేదానికి కూడా అవకాశం ఉంది. ఇకనైనా అయితే రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో పార్టీలకు అతీతంగా ఒక పార్టీ నిర్ణయం తీసుకున్న దాన్ని ఖచ్చితంగా కొనసాగించాలా. దానివల్ల ప్రజలకు ఎంత మేర లబ్ధి చేకూరుతుందనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి. కానీ ఇది కొనసాగించిన వల్ల ఆ పార్టీకి ఎంత లాభం చేకూరుతుందనే దాని మీద మీరు ఆలోచించిన రోజే మీరు సమాజ నాశనానికి కోరుకుంటున్నారని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నా.
ఎందుకంటే మీరు మంచి కోరుకునే వాళ్ళైతే కొనసాగించాలా. మీరు సమాజం నాశనాన్ని కోరుకునే వాళ్ళు కాబట్టి మీరు కాలేజీని నిర్దింతరంగా ఆపేశారు. ఈరోజు మీరు ఒకసారి నేను చెప్పిన వీడియోలో చెప్పిన అంశాలు ఏదైనా తప్పిదాలు దొరికినట్టు అనేదా భావించవద్దు. దయచేసి మన్నించండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇటువంటి చర్చలు ప్రతిరోజు జరగాల, ప్రతినిత్యం జరగాల, ప్రతి వాళ్ళ జరగాల. ఎందుకంటే ఇటువంటి చర్చలు జరిగినప్పుడే అసలు సమాజంలో ఎట్లా ఉంది, విద్యా వ్యవస్థ మీద ఎలా ఉంది, పక్కన వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎలా చేస్తే మనకు ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా ఈరోజు అందరూ కూడా ఆలోచించదగినటువంటి అంశం కాబట్టి అందరూ ఒక ఆలోచించాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, ఏ పార్టీకి సంబంధించింది కాదు. కేవలం జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలను చూసి మనం ప్రశ్నించడానికి చేసినటువంటి ఒక వీడియో. అదేవిధంగా ఈ యొక్క జూనియర్ కాలేజీలు, అదేవిధంగా రెసిడెన్షియల్ కాలేజీ అయితే ఉన్నాయో, నెల్లూరులో సుమారుగా 8 కాలేజీలు ఉన్నాయి రెసిడెన్షియల్ కాలేజీలు. మీరు చూసినట్లయితే సరైన వసతులు లేక, సరైన టీచర్ లేక, సరైన ల్యాబొరేటరీ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ నాయకులందరినీ కూడా మీరు ప్రశ్నించాల్సింది, మాకు ఎన్ని జూనియర్ కాలేజీలు ఇస్తారు, మాకు ఎంత నైపుణ్యంతో కొన్ని ఇన్స్టిట్యూట్లు మా జిల్లాలో పెడతారు, మాకు ఏ విధమైనటువంటి విద్యాపరంగా సహకరిస్తారు. కేవలం ఒక వ్యక్తికి ఒక సరైన విద్య అందిస్తే చాలు కొన్ని వందల కుటుంబాలు మారుతాయి. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. విద్య వైపు వాళ్ళు మనల్ని కల్పబుల్లి మాటలు చెప్పి మనల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారో కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.